షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు 22వ సదస్సు సెప్టెంబర్ 16-17న సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. నెక్స్ట్ ఇయర్ సదస్సు అంటే 23వ సదస్సు భారతదేశంలో జరగబోతోంది. ఇండియా హోస్ట్ చేస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకు తెలుసు ఉక్రెయిన్ పైన యుద్ధం, తర్వాత కోవిడ్, ఇదంతా తర్వాత ఆర్థిక పరంగా అంశాలు చాలా న్యూస్లోకి వస్తున్నాయి. దాంతోపాటు సప్లై చైన్ డిస్రప్షన్స్ ఇవన్నీ కూడా. మొత్తానికి ఎస్సీఓ మెంబర్స్ అందరూ కలిపితే 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిప్రజెంట్ చేస్తారు. ఎస్సీఓ కంట్రీస్ 30% ఆఫ్ వరల్డ్ జీడిపి అనమాట. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎకనమిక్ రికవరీలో కానీ, ఇంకా స్ట్రాటజిక్ ఇష్యూస్లో కానీ. ఇక ముందు కొంతమంది దీన్ని నాటోకు ఆల్టర్నేటివ్గా కూడా చూస్తున్నారనమాట. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకి మన మోడీ గారు పర్సనల్గా వెళ్ళారు ఉజ్బెకిస్తాన్కి. జనరల్గా ఎస్సీఓ సదస్సు అనేది లాస్ట్ 2 ఏళ్ల నుంచి కూడా వర్చువల్గా జరుగుతుంది. మీకు తెలుసు 2019 వరకు 1-to-1 అంటే వెళ్ళి అందరు గెస్ట్లు వెళ్ళి కూర్చుని ఒక చోట మాట్లాడేవాళ్ళు. ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్లో జరిగింది అనమాట వర్చువల్గా. కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ పర్సన్ మీట్ జరిగింది. సో ఎస్సీఓ ఇప్పుడు క్రూషియల్ రోల్. ఇక్కడ ఈసారి సమర్కండ్ డిక్లరేషన్ అనుకున్నారు. సమర్కండ్ డిక్లరేషన్ వాళ్ళు ప్రకటించారనమాట. కమిట్మెంట్ ఆఫ్ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్ త్రూ డైలాగ్ అండ్ కన్సల్టేషన్. అంటే దేశాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఇష్యూస్ కానీ డైలాగ్ ద్వారా అంటే చర్చల ద్వారా, తర్వాత డిస్కషన్ ద్వారా సాల్వ్ చేసుకుందాం అని కమిట్మెంట్ అనమాట. సో ఓవరాల్గా ఎస్సీఓ సదస్సులో అవుట్కమ్ ఏంటి, ఏం చేశారంటే సోవర్నిటీ, ఇండిపెండెన్స్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, మ్యూచువల్ బెనిఫిట్, నాన్ ఇంటర్ఫిరెన్స్. ఇవి చూస్తుంటే నాకు పంచశీల్ గుర్తొస్తుందన్నమాట. అంటే ఒకదాని సార్వభౌమాధికారం ఇంకోటి గుర్తించటం, తర్వాత ఒకదాని అంశాల్లో ఇంకొక కంట్రీ చొరబాటు చేసుకోకపోవటం, తర్వాత మ్యూచువల్ రెస్పెక్ట్, తగిన గౌరవం ఇచ్చుకోవటం, ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ కాకుండా ఉండటం, ఫోర్స్ వాడకుండా ఉండటం, ఇవన్నీ కూడా. సో దాంతోపాటు ఎస్సీఓలో మీ అందరికి తెలుసు ర్యాట్స్ అని చెప్పి సపరేట్ గ్రూప్ కూడా ఉంది, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పి. సో ఎస్సీఓ బేసికల్గా ఫామ్ అయినప్పుడు సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అనమాట మొదట్లో ఫామ్ అయినప్పుడు. సో ఆ పోకడలో తగ్గకుండా ఇప్పుడు కూడా యూనిఫైడ్ లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. టెర్రరిస్ట్, సపరేటిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఎస్సీఓ దేశాలన్నీ కూడా ఒకటే లిస్టు తయారు చేస్తుంది అనమాట టు ట్యాకిల్ టెర్రరిజం. టెర్రరిజం అంశం ఎస్సీఓలో ఇప్పటికీ కూడా మెయిన్ అంశం అనమాట. దాంతోపాటు ఎస్సీఓ ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ మార్కెట్స్ అండ్ ట్రేడ్ బారియర్స్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అండ్ ఎస్సీఓ పర్టికులర్గా కెమికల్ అండ్ బయాలజికల్ టెర్రరిజం గురించి కూడా మాట్లాడింది ఈసారి. వాటిని కూడా స్టాక్ పైలింగ్ ఆఫ్ కెమికల్ వెపన్స్కి వ్యతిరేకంగా మాట్లాడింది అనమాట. ఆఫ్ఘన్ ఇష్యూలో తాలిబాన్ అనే అంశం మీద వీళ్ళందరికీ కూడా అంటే బయటికి బాహాటంగా తాలిబాన్ గురించి చైనా లాంటి దేశాలు ఎక్కువగా మాట్లాడకపోయినా అన్ని ఎస్సీఓ దేశాలు తాలిబాన్ అంశం మీద కొంచెం క్రిటికల్గానే ఉన్నాయి. ఇరాన్ ఎస్సీఓలో కొత్త మెంబర్గా జాయిన్ అయింది అఫీషియల్గా. మీకు తెలుసు ఎస్సీఓలో చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, రీసెంట్గా ఇరాన్ కూడా మెంబర్గా జాయిన్ అయింది. తర్వాత ఎస్సీఓ అనేది ఇప్పుడు మనకి మోడీ గారి స్పీచ్లో అయితే ప్రత్యేకంగా ఆయన మాట్లాడిన అంశాలు చాలా ఉన్నాయి. ఇండియా మ్యూచువల్ ట్రస్ట్ అమాంగ్ ఎస్సీఓ మెంబర్స్ మధ్య అంటే ఎస్సీఓ సభ్యుల మధ్య ఒక ట్రస్ట్ డెవలప్ అవ్వడానికి ఇండియా కృషి చేస్తుందని మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్ అయినాయి కోవిడ్ వల్ల కానీ, యుక్రెయిన్ వార్ వల్ల కానీ, దాన్ని రికవర్ చేయాలని కూడా ఇండియా ప్రోత్సహించింది అనమాట ఇండియా తరఫున మోడీ గారు. తర్వాత మోడీ గారు స్పెషల్గా కనెక్టివిటీ అండ్ ట్రాన్సిట్ అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టారు, ముఖ్యంగా దీన్ని పాకిస్తాన్ ఉద్దేశించి. మీ అందరికి తెలుసు పాకిస్తాన్ ప్రధాని కూడా షరీఫ్ కూడా దీనికి అటెండ్ అయ్యారని. ట్రాన్సిట్ రూట్స్ అందరూ ఇవ్వాలి, దానికి గొడవలు వద్దు అని చెప్పి మోడీ గారు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు మోడీ గారు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్ మీద స్పెషల్ వర్కింగ్ గ్రూప్ పెట్టాలని కూడా ఆయన చెప్పారనమాట. స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మీద ఆయన ఒక మాట అన్నారు, ఇండియా గ్రోత్ రేట్ దాదాపు 7.5% ఉంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇండియా ఇలాంటి వాటి మీద అంటే కొత్త అంశాల మీద కూడా ఎస్సీఓలో ఎక్కువ దృష్టి పెడుతుందని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు తెలుసు 2023 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్. దీని మీద నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్ వస్తుంది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ సందర్భంగా మోడీ గారు ఆల్టర్నేటివ్ ఫుడ్స్ డెవలప్ చేయాలని, ముఖ్యంగా ఎస్సీఓ మిలెట్ ఫుడ్ ఫెస్టివల్ని డెవలప్ చేయాలని కూడా ప్రోత్సహించారనమాట. తర్వాత ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇండియా వారణాసి ఎస్సీఓకి కల్చరల్ అండ్ టూరిస్ట్ క్యాపిటల్గా వారణాసిని నామినేట్ చేసింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. వారణాసి ఇప్పుడు చాలా క్రూషియల్ రోల్, మోడీ గారి కాన్స్టిట్యున్సీ కూడా కదా అది. అదేవిధంగా సమర్కండ్లో ఎస్సీఓ సమ్మిట్ ఎందుకు జరిగిందో గుర్తుపెట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుంది.
ఉజ్బెకిస్తాన్కి సమర్కండ్ అనేది ఒక కల్చరల్ క్యాపిటల్ లాగా అనమాట. చాలా ఇంపార్టెంట్ సమర్కండ్ అనే ప్రాంతం ఉజ్బెకిస్తాన్కి. దాంతోపాటు ఎస్సీఓ కంట్రీస్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి కూడా స్పెషల్ వర్కింగ్ గ్రూప్ పెడదామని డిస్కషన్లోకి తీసుకొచ్చుకున్నారు. దాని తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంకొంత ఎఫెక్టివ్గా పనిచేయాలని కూడా వాళ్ళు అనుకున్నారు. ఓవరాల్గా మోడీ గారు పుతిన్కి ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఆల్రెడీ నేను ఫోన్లో మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను. టుడే సెరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్. ఇప్పుడున్న నడుస్తున్న యుగం, ఇప్పుడు జరుగుతున్న యుగం యుద్ధం సంబంధించిన యుగం కాదు. ఇది ఆల్రెడీ నీకు ఫోన్లో చెప్పాను అని చెప్పి, అంటే ఇండైరెక్ట్గా యుద్ధం ఆపమని, యుద్ధం వద్దని చెప్పారనమాట పుతిన్ గారికి. అదేవిధంగా మోడీ గారు రైజీతో కూడా మాట్లాడారు. ఇరానియన్ ప్రెసిడెంట్ రైజీతో కూడా మోడీ గారు మాట్లాడారు, కొత్త ప్రెసిడెంట్తో. ఇట్లా ఎస్సీఓ సమ్మిట్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. దానికి సంబంధించిన ఫలితాలు కూడా భవిష్యత్తులో ఎస్సీఓ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పొచ్చు. ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ సెక్యూరిటీ అంశాల్లో, ప్రపంచ ఆర్థిక అంశాల్లో.